ఇప్పుడు ఏంటి 5,000 కోట్ల పైచులకి హెరిటేజ్ నష్టపోయిందా? రోజు షేర్ మార్కెట్ ఎలా డౌన్ ఫాల్ అయింది చూసుకోండి లాస్ట్ 10 days. 5,000 కోట్ల పైచులకి నష్టపోయిందా హెరిటేజ్? ఐ రిపీట్, మళ్ళొకసారి చెప్పండి కేఎస్ ప్రసాద్ గారు. 5,000 కోట్లు రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఆగు. 5,000 కోట్ల చిలుక ఓకే నష్టపోయింది. చూసుకోండి షేర్ మార్కెట్ ఎలా డౌన్ ఫాల్ అయింది 5 రోజులు బట్టి. షూరా? ఫ్రమ్ ద డే 1 నుంచి తిరుమల లడ్డు విషయం చూడండి. డే 1 నుంచి 5,000 కోట్లు హెరిటేజ్ నష్టపోయింది. హెరిటేజ్ షేర్ వాల్యూ ఎంత సార్? మార్కెట్ వాల్యూ ఎంత సార్ హెరిటేజ్ ది? చెప్పండి ఎంతో? ఎన్ని వేల కోట్లు సార్? హెరిటేజ్ వాల్యూ ఎన్ని వేల కోట్లు సార్? సార్ ఇప్పుడు 100 కోట్లు అయితే పరువు నష్టం వేసినారు సార్. 100 కోట్లు అయితే ఢిల్లీ కోర్టులో పరువు నష్టం వేసినారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సార్. అమ్మా, పరువు నష్టం వేరు, మేము నష్టపోయింది వేరమ్మా. 5,000 కోట్లు హెరిటేజ్. నష్టపోతేనే పరువు నష్టం వేస్తారు. నష్టపోతేనే నష్టం జరిగితేనే పరువు నష్టం వేస్తారు సార్. 5,000 కోట్లు నష్టం లేకుండా ఎందుకు పరువు నష్టం వేస్తారు? సింపుల్ సబ్మిషన్, నష్టం జరగకుండా పరువు నష్టం వేస్తారు. వర్మ గారు 5,000 కోట్లు హెరిటేజ్ నష్టపోయిందట. మీరు చెప్పండి. 5,000 కోట్లు ఈ కేఎస్ ప్రసాద్ గారు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు ఉంటాయి అనమాట. అదే మీకు అదే కాదు. అసలు వాల్యూ ఎంత సార్? హెరిటేజ్ వాల్యూ ఎంత సార్? ఎంతైనా సరే, పరువు నష్టం వేశారు లేదా? కేఎస్ ప్రసాద్ గారి లెక్క ప్రకారం హెరిటేజ్ అనేది 5,000 కోట్లు నష్టపోయింది. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తారు. ఏం పర్లేదు. ఇంకోటి సార్ వర్మ గారు, ఒకవేళ రేపు మీరు కేఎస్ ప్రసాద్ గారితో విభేదిస్తే ఈ రోజు మిగిలిన ఛానల్ తెపాలా ఛానల్ అన్నటువంటి వ్యక్తి మీ ఛానల్ ఏమంటాడు సార్? విభేదిస్తే మీ ఛానల్ ఏమంటాడు సార్? ఒక ఛానల్లో ఉండి ఈ ఛానల్స్ అలా అనకూడదని చెప్పాలి కదా సార్ వర్మ గారు. మీరు ఆపేనండి. ఆర్ యు ఎంకరేజింగ్? కేఎస్ ప్రసాద్ గారు మీరు సాక్షి గురించి మాట్లాడినప్పుడు ఆపేడా? సార్ కాదు, మీరు సాక్షి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆపేడా? సాక్షి